నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పరిసమాప్తమైన ఆయుత చండీ యాగం శాస్త్రోక్తంగా సాగిన మహాపూర్ణాహుతి మంత్రోచ్చారణలతో మారుమోగిన ఎర్రవల్లి చివరి రోజు యాగానికి హాజరైన గవర్నర్ దంపతులు చంద్రబాబు సన్మానించిన కేసీఆర్ కోటెత్తిన భక్తజన కోటి లోక కళ్యాణార్థమే మహాక్రతువు సాగు తాగునీటి పథకాలు సాకారమైతే ప్రయుత చండీయాగం నిర్వహిస్తానన్న కేసీఆర్ తెలంగాణ స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో 98.71% పోలింగ్ ఈ నెల 30న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఈసీ దృష్టి అమరావతిలో అవకాశాలపై జపాన్ పారిశ్రామికవేత్తల దృష్టి రేపు రాజధాని ప్రాంతంలో ప్రతినిధి బృందం పర్యటన స్టార్టప్లకు భారత్ను కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న ప్రధాని జనవరి 16న సమగ్ర కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ బ్రిటన్కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ అంచనా లోక కళ్యాణం కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేపట్టిన ఆయుత చండీ మహాయాగం పరిపూర్ణంగా పూర్తయింది. గురు ప్రార్థనతో ప్రారంభమైన ఈ మహాక్రతువు మహదాశీర్వచనంతో పరిసమాప్తమైంది. యాగ నియమానుసారం యాగకర్త అక్కడే ఉండాలన్న నిబంధన మేరకు కేసీఆర్ దంపతులు రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సోమవారం వేములవాడకు వెళ్లి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. విశ్వశాంతి లోక కళ్యాణార్థం మెదక్ జిల్లా ఎర్రవల్లిలో 5 రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆయుత చండీ మహాయాగం పరిపూర్ణమైంది. 4 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ వైభవోపేతంగా సాగగా చివరి రోజు ఉదయం వేదమంత్రాల పారాయణం మధ్య యాగశాలకు చేరుకున్న కేసీఆర్ దంపతులకు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గురు ప్రార్థన, గణపతి పూజ నిర్వహించారు. అనంతరం 1100 మంది ఋత్వికులు మూలమంత్రాన్ని జపిస్తూ పాయసం, నెయ్యి సమర్పిస్తూ అగ్ని ప్రతిష్ఠ, అగ్ని వితరణం, స్థాపిత దేవతా ఆవాహనం చేశారు. దాన్ని అగ్ని విహరణం అనే ప్రక్రియ ద్వారా 100 గుండాల్లో ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత సపరివార ఆయుత చండీయాగం, లక్షణవాక్షరి మంత్రాలు జపించారు. దుర్గాచక్రం, మహాకాళి సన్నిధి మధ్యకుండంలో చండీహోమ పూర్ణాహుతిని వేద మంత్రాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగద్గురు శృంగేరి పీఠాధిపతి హోమద్రవ్యాలు, వస్త్రాలు పంపించారు. పూర్ణఫలాలు, పుష్పాలు, నవధాన్యాలు, పట్టు వస్త్రాలు, కొబ్బరికాయలను హోమద్రవ్యాలుగా ఉపయోగించారు. ఆదిశంకరాచార్య సూచించిన నియమావళి మేరకు పూర్ణాహుతి క్రతువును వేద పండితులు జరిపారు. అనంతరం యాగంలో కీలకమైన మహాపూర్ణాహుతి క్రతువును పరమ పవిత్రంగా నిర్వహించారు. ఇందులో గవర్నర్, ముఖ్యమంత్రి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అవి పూర్తయిన తర్వాత మహామంగళహారతి, ఋత్విక్ సన్మానం, కలశ విసర్జనం, అవబృధ స్నానం, మహదాశీర్వచనం, ప్రసాద వితరణతో యాగం పరిపూర్ణమయ్యింది. జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ భంజని. అమ్మ చాలా శాంతించినది, చాలా కరుణించినది. మన తెలంగాణ ప్రాంతమే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి సకల ప్రాణులు ఆనందంగా సుఖంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనఃపూర్వకముగా ఇక్కడికి చేరుకున్నటువంటి ఋత్వికులు మాత్రమే కాదు, భక్తులు కూడా చక్కగా స్తోత్రాలు చేసినారు, పఠించినారు, దర్శించినారు. చాలా గొప్పగా ఈ కార్యక్రమం జరిగినది. ఆ భగవతి రాజరాజేశ్వరి పరిపూర్ణానుగ్రహం కొరకై చేసినటువంటిది. ఇది వైయక్తికం కాదు, ఇది లోకాలన్నీ కూడా క్షేమంగా ఉండేందుకోసమే చేసినటువంటిది. లోకా సమస్త సుఖినో భవంతు. క్రతువు అనంతరం గవర్నర్ దంపతుల్ని ముఖ్యమంత్రి దంపతులు సత్కరించారు. యాగ నియమానుసారం యాగకర్త యాగం జరిగిన ప్రాంతంలోనే ఉండాలన్న నిబంధన మేరకు కేసీఆర్ దంపతులు రాత్రి అక్కడే బస చేయనున్నారు. సోమవారం వేములవాడకు వెళ్లి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
చండీ యాగానికి చివరి రోజు కూడా ప్రముఖుల పెద్ద ఎత్తున తరలివచ్చి మహాక్రతువులో మమేకమయ్యారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు హాజరు కాగా వారిని కేసీఆర్ ఘనంగా సన్మానించారు. యాగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఎర్రవల్లి భక్తజన సంద్రమైంది. కేసీఆర్ తలపెట్టిన ఐత చండీ యాగానికి చివరి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదాయ వస్త్రధారణతో హాజరయ్యారు. ఉదయం ఎర్రవల్లి క్షేత్రానికి వెళ్లిన చంద్రబాబుకు కేసీఆర్ ఎదురేగి స్వాగతం పలికారు. పుష్పగుచ్చం ఇచ్చి యాగశాలలోనికి తీసుకువెళ్లారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం నుంచి తెచ్చిన చీర, పసుపు, కుంకుమ ప్రసాదాన్ని చంద్రబాబు సమర్పించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి గంటా శ్రీనివాసరావు యాగానికి వచ్చారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న వారిని కేసీఆర్ సత్కరించారు. ఆ తర్వాత యాగశాల చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణ చేశారు. చండీ యాగానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హాజరయ్యారు. శాసనసభాపతి మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హరీష్ రావు సహా పలువురు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ఎంపీ విహెచ్ పాల్గొన్నారు. అలనాటి తార జమును కూడా తరలివచ్చారు. చండీ యాగం చివరి రోజు కావడం వల్ల ఉదయం నుంచే ఎర్రవల్లి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని తిలకించి యజ్ఞశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి పులకించారు. చాలా బాగున్నాయి సార్ ఏర్పాట్లు. మొత్తం మీద మా జీవితంలో ఇలాంటి యాగశాల చూస్తాం అనుకోలేదు. మొత్తం తిరిగి చూసి ఒక అనుభూతి కలిగింది సార్. దీన్ని చూడడం మా అదృష్టం. చాలా జనం ఉంటారు. ఇంత వెళ్తాము, చుట్టూ తిరుగుతాం, పరిరక్షణ చేస్తాం అనుకోలేదు. కానీ మంచిగా ఈజీగా చేయగలిగినాం. చాలా సంతోషంగా ఉంది. మా మనసుకు చాలా తృప్తిగా ఉంది. ఈ యాగం చాలా బాగుంది. ఇది ఎన్నడూ కూడా కనివిని ఎరగనటువంటిది. ఈ రోజు మాకు చాలా ధన్యులమైన అనుకుంటున్నాము. చూడడం మాత్రం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఒక స్వర్గంలా ఉంది నిజం చెప్పాలంటే. నిర్వాహకులు కనీవిని ఎరగని రీతిలో చేసిన ఏర్పాట్లపైన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. లోక కళ్యాణం, విశ్వశాంతి కోసం నిర్వహించిన ఆయుత చండీ మహాయాగం సంపూర్ణమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. యాగంలో పాల్గొన్న ఋత్విజులందరికీ ధన్యవాదాలు తెలిపి ఘనంగా సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే ప్రయుత చండీ యాగం కూడా చేస్తానని ప్రకటించారు. 5 రోజుల పాటు నిర్విఘ్నంగా సాగిన చండీ మహాయాగం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. చిన్నపాటి ఆటంకం ఏర్పడినప్పటికీ అమ్మ ఆశీస్సులతో సామూహికంగా జరగాల్సిన పూర్ణాహుతి దిగ్విజయంగా పూర్తి కావటం సంతోషకరమని పేర్కొన్నారు. ఎప్పటికైనా ధర్మమే విజయం సాధిస్తుందని తెలిపారు. శృంగేరికి వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నప్పుడు వారు స్వయంగా సెలవిచ్చారు. చంద్రశేఖరరావు గారు పెద్ద సాహసమే చేశారు. పరిపూర్ణం అవుతుంది. చిన్న చితగా ఆటంకం వస్తే మనసు చిన్నపుచ్చుకోవద్దు, కొనసాగండి, నా దీవెన ఉంది అని చెప్పారు. వారి దీవెన ఫలించి ఈరోజు యాగం సుసంపన్నమైంది. ఇది ఎవరి ఒక్కరి శ్రేయస్సు కోసం చేసినటువంటి కాదు. లోక కళ్యాణం, విశ్వశాంతి, విశేషించి ఒక 100 సంవత్సరాలు దుఃఖపడి ఇటీవలనే విముక్తమై ప్రగతి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి ఈ యాగాన్ని నిర్వహించడం జరిగింది. చిన్న మంట చెలరేగితే నరహరి భట్ గారు వారు ఒంటికాల మీద 1 నిమిషం నిలబడి అమ్మవారికి నమస్కరించి ఆ వైదికంగా జరగాల్సిన పూర్ణాహుతిని కూడా పరిసమాప్తి చేసినారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కావాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రజలు అందరూ కూడా చిరునవ్వుతో చిందించేటువంటి మొహంతో కనిపించి హాయిగా గొప్పగా బతుకుతున్నామనే సంతోషంతో బతకగలిగితే అంతకన్నా తృప్తి నా జీవితానికి ఇంకోటి లేదు. అది జరిగి తీరుతుందనే విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉంది. ఆ దిశగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. నేను అనుకునేటటువంటి మిషన్ భగీరథను చేసేంత ప్రయత్నం చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి నల్లా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఆ దేవిని నేను ప్రార్థిస్తా ఉన్నా, అమ్మ తల్లి ఈ ప్రజల కోసం కాబట్టి ఈ యాగ ఫలంగా తొందరగా పూర్తి చేయనియండి, ఆటంకాలు లేకుండా జరిగేటట్టు దీవించమని అమ్మని నేను కోరుకుంటా ఉన్నా. అట్లానే మిషన్ కాకతీయ కింద కాకతీయ రెడ్డి రాజులు నిర్మించినటువంటి చెరువులన్నీ వాటి పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. అది పరిపూర్ణం కావాలని చెప్పి దీవించమని ఆ తల్లిని వేడుకుంటా ఉన్నా. నీళ్ల కోసం తెలంగాణ తహతహలాడుతూ ఉంది. నీటి కేటాయింపులు ఉన్నాయి.
అవి ఫైళ్లలో ఉన్నాయి కానీ పొలాలలో లేవు. ఆ ప్రాజెక్టులకు కూడా ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా 25,000 కోట్ల బడ్జెట్లో పెట్టి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలను మొదలు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే స్వామివారి ఆజ్ఞ ఇస్తే మీ అందరి దయతోని ప్రయుక్త చండీ యాగాన్ని కూడా నిర్వహిస్తానని చెప్పి నేను ప్రకటిస్తాను. అయుత యాగానికి వచ్చిన ప్రయోక్తలు, ఋత్విజులు ప్రయుత చండీ యాగానికి కూడా రావాలని కోరిన కేసీఆర్ తర్వాత శృంగేరి నుంచి వచ్చిన పండితులు, యాగాన్ని పర్యవేక్షించిన వారిని ఘనంగా సన్మానించారు. సకల నిగమాగమ సార చాలా అద్భుతమైన వాచిక విన్యాసము కలిగినటువంటి మహావిద్వాంసుడు, నాకు అత్యంత ప్రీతిపాత్రుడైన మిత్రము అష్టకాల రామ్మోహన శర్మ గారు, వారి నాన్నగారు మహనీయుడైన అవధాని, ముఖ్యమంత్రి గారికి చిన్ననాటి స్నేహితుడు. అనంతరం తన చిన్ననాటి గురువు మృత్యుంజయ శర్మ దంపతులను కూడా కేసీఆర్ సత్కరించారు. మరి శిష్యుడు ఇంత ఉన్నతోన్నత పీఠంలో ఉండి ఇంత బృహత్ కార్యక్రమాలు, ఇన్ని గొప్ప ప్రజాసేవలు చేస్తూ ఉన్న శిష్యుడిని చూస్తే ఏ గురువు మనస్సు ఎంత పొంగుతుందో చెప్పగలమా? అంతకుముందు భారతీ తీర్థస్వామి, గణపతి సచ్చిదానంద స్వామి సహా అనేక పండితుల ఆశీర్వాదంతో తయారు చేయించిన స్వర్ణ కంకణాన్ని ప్రముఖ సిద్ధాంతకర్త మాడుగుల నాగఫణి శర్మ కేసీఆర్కు ధరింపచేశారు. చండీ పూర్ణాహుతి కార్యక్రమానికి ముందు యాగశాలలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. యాగ విరామ సమయంలో హోమగుండం నుంచి వెలువడిన నిప్పురవ్వలతో మంటలు చెలరేగాయి. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది కాసేపట్లోనే మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం వల్ల తెలంగాణకే కాకుండా సమస్త లోకానికి మేలే జరుగుతుందని స్వాములు పేర్కొన్నారు. యాగాది క్రతువులు చేస్తే ప్రజలకి మంచి జరుగుతుందనే ఆశ చేత కేసీఆర్ చాలా అత్యద్భుతంగా నడిపించాడు. అలాంటి యాగం పూర్ణాహుతి అయిన తర్వాత మొత్తం పాకలన్నీ కూడా కాల్చేయాలి అని అయుత చండీ యాగంలో చెప్పబడింది. కానీ దానికి ముందే ఏ రకమైన అరిష్టాలు లేకుండా ముందే భగవంతుడు పూర్ణాహుతి అయిన వెంటనే ఆయనే దాన్ని దహనం చేశాడు తప్ప ఒక అరిష్టం కాదు. రాష్ట్రానికి చాలా మేలు. అతిరాత్రి యాగం చేసినప్పుడు ఇలాగ పాకలు కాల్చారు, వాళ్ళు పాకలు కాల్చుకున్నారు. కానీ భగవతి పూర్ణావతి అయిన వెంటనే పాకలు ఆ యొక్క కాల్చడం అనే సంప్రదాయం ఉంది కాబట్టి ఆ తల్లి అనుగ్రహం చేత శుభసూచకంగా కాల్చబడ్డాయి. చాలా శుభసూచకమే గాని అరిష్టం కాదని మరీ విశాఖ శ్రీ శారదాపీఠం అమ్మవారు పాదాల సాక్షిగా చెబుతున్నారు. ఎక్కడనో లోపం జరిగిందో ఏమి జరిగిందో అని అన్ని అనవసరమైనవి వెతకాల్సిన అవసరం లేదు. లోపమేమీ జరగలేదు, ఇది స్పష్టమైనటువంటి అంశం. మంత్రలోపము గాని, యజమానుల లోపము గాని, అధికారుల లోపము గాని, పనివాళ్ల లోపము గాని, ఎవ్వరి లోపము కాదు. అమ్మవారే లోపలికి రాదలుచుకున్నది కాబట్టి చక్కగా వచ్చి జాతవేదస అగ్నిహోత్రం వచ్చి తీసుకున్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా దీని గురించి బయట కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా చెప్పవచ్చు, జరిగింది ఏమిటంటే అరిష్టాలు జరగడానికి ఆ విధంగా జరిగింది అని మీరు స్పష్టంగా చెప్పవచ్చు. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా చేపట్టిన స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను వచ్చే జనవరి 16న వెల్లడించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని దేశ నలుమూలలకు విస్తరింపచేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. స్వచ్ఛ భారత్ అభియాన్ను కొత్త ఏడాదిలో మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల ఆకాశవాణిలో మనసులో మాట కార్యక్రమం ద్వారా అనేక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే స్టార్టప్ ఇండియాపై మాట్లాడారు. ఆగస్టు 15న ప్రకటించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించిన మోదీ భారత్ను స్టార్టప్ రాజధానిగా మార్చాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. తయారీ, సేవలు, వ్యవసాయం సహా అనేక రంగాల్లో పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. స్టార్టప్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ ప్రణాళికను వచ్చే జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందన్న మోదీ అదే రోజు దేశంలోని ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఎన్ఐటీల్లోని యువతతో ప్రత్యక్షంగా చర్చిస్తామని వివరించారు. నూతన సంస్థలు ఏర్పాటు చేసేవారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం, ప్రోత్సాహకాలను ప్రకటిస్తామన్న ఆయన కొత్త కంపెనీలకు ఊపునివ్వడం సహా ఉద్యోగ కల్పనే లక్ష్యమని చెప్పారు. क्या हमारे युवा पीढ़ी की बुद्धि संपदा कुछ ही शहरों में सीमित है क्या? ये सोच गलत है. हिंदुस्तान के हर कोने में नौजवानों के पास प्रतिभा है, उन्हें अवसर चाहिए. ये स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया कुछ शहरों में सीमित नहीं रहना चाहिए, हिंदुस्तान के हर कोने में फैलना चाहिए. और इसलिए मैं राज्य सरकारों से भी आग्रह कर रहा हूं, इस बात को हम आगे बढ़ाएं. 16 जनवरी को मैं जरूर आप सबसे विस्तार से इस विषय में बातचीत करूंगा और हर हमेश आपके सुझावों का स्वागत रहेगा.
వికలాంగుల కోసం కేంద్రం చేపట్టిన పథకాలను ప్రస్తావించిన మోదీ వారిలోనూ అద్భుత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. స్వచ్ఛ భారత్ ప్రాధాన్యాన్ని మరోసారి వివరించిన ప్రధాని పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత వల్ల భారత్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని చెప్పారు. స్వచ్ఛ భారత్ ను ప్రోత్సహించేలా మీడియాలో కథనాలు అభినందనీయమన్న ఆయన జనవరి 26 నాటికి మహాపురుషుల విగ్రహాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఛత్తీస్గఢ్లో జాతీయ యువజనోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 4 జిల్లాల్లో 6 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 98.71% ఓటింగ్ నమోదు కాగా 19 మంది భవితవ్యం బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమైంది. ఈ ఎన్నికల ఫలితాలు 30న వెలువడనున్నాయి. తెలంగాణలో రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటికే కరీంనగర్లో 2, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని స్థానిక సంస్థల కోటా మండలి ఎన్నికల్లో తెరాస ఏకగ్రీవంగా గెలుపొందగా ఇవాళ రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో 2, నల్గొండ, ఖమ్మం స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 98.71% పోలింగ్ నమోదైంది. 6 స్థానాలలో 19 మంది అభ్యర్థులు పోటీ పడగా మొత్తం 3,867 మంది ఓటర్లకు 3,817 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం సహా 3 జిల్లాల్లో వామపక్షాలకు చెందిన ఓటర్లు ఎన్నికలను బహిష్కరించగా రంగారెడ్డి జిల్లాలో 99.74, మహబూబ్ నగర్ జిల్లాలో 99.68, నల్గొండలో 99.1, ఖమ్మంలో 95.32% ఓటింగ్ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 771 మంది ఓటర్లు ఉంటే 769 మంది మాత్రమే ఓటేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 1260 మందికి 1256 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్గొండలో 1110 మందికి 1100, ఖమ్మంలో 726 మంది ఓటర్లకు 692 మంది మాత్రమే ఓటేశారు. ఈ ఓట్లతో కూడిన బ్యాలెట్ పెట్టెలను ఆయా జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినట్టు తెలిపిన ఎన్నికల సంఘం ప్రధానాధికారి బన్వర్లాల్ అభ్యర్థులు కూడా అక్కడ తమ ప్రతినిధులను నియమించుకోవచ్చని వివరించారు. ఒక సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టడం జరిగింది. వారు పూర్తిగా దాని మీద నిఘా వేస్తారు, నిఘా చేస్తారు అప్ టు ద డేట్ ఆఫ్ కౌంటింగ్. ఇది కాకుండా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా కావాలంటే వాళ్ళ రిప్రజెంటేటివ్ ని స్ట్రాంగ్ రూమ్ దగ్గర పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా మీకు ఈ ప్రెస్ నోట్ లో అడ్రస్ ఇచ్చాము. ఎవరైనా ఇంటర్నెట్ లో చూడాలంటే ఆ స్ట్రాంగ్ రూమ్ చుట్టూ కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరా ఇంటర్నెట్ లో కూడా మీరు చూసుకోవచ్చు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 30న వెలువడనుండగా ఓట్ల లెక్కింపునకు ఈసీ ఏర్పాట్లు చేసింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడి అవకాశాలను అందుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునకు జపాన్ పారిశ్రామికవేత్తల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఈ మేరకు అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసేందుకు జపాన్ పారిశ్రామికవేత్తల బృందం విజయవాడ చేరుకుంది. జపాన్లోని టొయోమా రాష్ట్ర గవర్నర్ టకాకాషు ఇషి నేతృత్వంలో విజయవాడ చేరుకున్న 20 మంది పారిశ్రామికవేత్తల బృందం సభ్యులకు విజయవాడలో ఘన స్వాగతం లభించింది. గేట్వే హోటల్కు చేరుకున్న వారికి సంప్రదాయ పద్ధతిలో అధికారులు ఆహ్వానం పలికారు. అమరావతి, విజయవాడలో పర్యటించే ఈ బృందం సభ్యులు తర్వాత చంద్రబాబుతో సమావేశమై నవ్యాంధ్రలో పెట్టుబడి అవకాశాలు, కొండ ప్రాంతాల్ని సద్వినియోగం చేసుకునే ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ దిశలో సూచనలు, సలహాలు ఇస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. 3వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. జనవరి 2 నుంచి 11 వరకు జరిగే 3వ విడత జన్మభూమి కార్యక్రమంలో ఆకర్షణీయ గ్రామం, ఆకర్షణీయ వార్డు లక్ష్యంతో నిర్వహించే దిశలో కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జిల్లా, వార్డు, మండలం, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ స్థాయిల్లోని కమిటీల ద్వారా ఆకర్షణీయ గ్రామాలు, వార్డులను తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం 51 రెవెన్యూ డివిజన్లకు సీనియర్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. వార్డు, గ్రామం, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేసే కమిటీలు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులు, ఐఏవై గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులను గుర్తిస్తాయి. నీరు చెట్టు పథకం కింద చేపట్టే కార్యక్రమాలు సమగ్రంగా అమలు చేసేట్టు చూస్తాయి. ఈ దశలో 30న ఆంధ్రప్రదేశ్లోని అన్ని మండలాలు, పురపాలక కేంద్రాల్లో సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. పేదవారికి ఖరీదైన వైద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో జనవరి 1 నుంచి 5 రకాల ఉచిత వైద్య సేవలు ప్రారంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. గుంటూరు సెయింట్ జోసెఫ్స్ ఆసుపత్రి, ప్రకాశం జిల్లా రిమ్స్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు మెరుగుపరిచేందుకు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సుల ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల కేసును సిఐడికి అప్పగించే యోచనేదీ లేదని డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. అనంతపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో నిర్మించిన షాదీఖానా భవనాన్ని ప్రారంభించిన ఆయన సిఐడి విభాగంలో పూర్తి స్థాయి సిబ్బంది లేనందున తామే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పారు. ధర్మ వడ్డీ వ్యాపారం చేస్తూ పేద మధ్యతరగతి ప్రజల అవసరాలు తీరుస్తున్న వడ్డీ వ్యాపారులు కాల్ మనీ డ్రాఫ్ట్ బిల్లుతో భయపడాల్సిన అవసరం లేదని డీజీపీ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత నేతలు మరోసారి విమర్శించారు. హైదరాబాద్లో శంకుస్థాపనలు చేసిన బంజారా, కొమరం భీం, బాబు జగ్జీవన్ రావు భవన్లో పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడమే కేసీఆర్ పనితీరుకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. గత ఏడాది కేసీఆర్ శంకుస్థాపన చేసిన బంజారా భవన్ స్థలంలో మొక్కలు నాటి నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస, మజ్లిస్ తెర వెనుక పొత్తు పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కాదర్గుట్ట అటవీ ప్రాంతంలో 2 బాలికల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు 2ని అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన ఆలస్యంగా బయటపడింది. మృతదేహాలు కుళ్లి వాసన రావటాన్ని గమనించిన గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో విచారణ చేపట్టిన పోలీసులు వారిని నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గిరిజన వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న భూమిక, ప్రియాంకగా గుర్తించారు. పర్వతగిరి మండలం నారాయణపురంకు చెందిన 2 గిరిజన విద్యార్థినులు హాస్టల్ నుంచి అదృశ్యమైనట్లు గత నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వారి కోసం పోలీసులు గాలిస్తుండగా అకస్మాత్తుగా 2 శవమై కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 3 నెలల క్రితం 2 బాలికలు అదృశ్యమై ములుగు పోలీసులకు చిక్కగా కౌన్సిలింగ్ నిర్వహించి హాస్టల్కు పంపారు. మరోసారి అదృశ్యమై శవాలుగా మారటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతకు నాణ్యమైన విద్య అందించి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. దేశంలో విస్తారమైన ఉన్నత విద్యా వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రపంచంలోని 200 ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో 2 భారతీయ విద్యాసంస్థలకు మాత్రమే చోటు దక్కడం నిరుత్సాహం కలిగిస్తోందని చెప్పిన రాష్ట్రపతి విదేశాల నుంచి సైతం విద్యార్థుల్ని ఆకర్షించిన పురాతన భారత విద్యా వ్యవస్థ నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. హైదరాబాద్లో జరిగిన భారత ఆర్థిక సంఘం 98వ వార్షిక సదస్సులో పాల్గొన్న ప్రణబ్ ఉపాధి కల్పనకు తోడు కొత్త వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించే వాతావరణం సృష్టికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కొత్త ఏడాది దేశంలో శాంతియుత, భద్రమైన, సామరస్యపూర్వక వాతావరణాన్ని పరిరక్షిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది తమ ప్రభుత్వం మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా భద్రతా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడినట్లు 2015 ముగుస్తున్న వేళ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పారు. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టినట్టు తెలిపిన ఆయన 2016లో వాటిని కొనసాగించి నేరాలు, హింసను నియంత్రించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మహిళలపై నేరాల సత్వర విచారణకు ప్రత్యేక విభాగాల ఏర్పాటు సహా మహిళా భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పడానికి నిదర్శనమని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. పోలీస్ నియామకాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పన 2015లో తీసుకున్న కీలక నిర్ణయమని రాజ్నాథ్ వివరించారు. 2016లో జాతీయ అత్యవసర స్పందన వ్యవస్థ నెలకొల్పి ఆపదలో ఉన్న పౌరులు సాయం కోరేందుకు 112 నెంబర్తో ప్రత్యేక టెలిఫోన్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద వ్యవస్థగా ఎదిగే అవకాశముందని బ్రిటన్కు చెందిన ఓ పరిశోధనా సంస్థ తెలిపింది. ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉన్న అమెరికాను 2029 నాటికి చైనా అధిగమిస్తుందని పేర్కొన్న బ్రిటన్ సంస్థ అగ్రరాజ్యం 2వ స్థానానికి పరిమితమవుతుందని, 3వ స్థానంలో భారత్ ఉంటుందని అంచనా వేసింది. భారత్ సాధించనున్న ఈ వృద్ధి కారణంగా G8 కూటమి నుంచి ఫ్రాన్స్, ఇటలీ వైదొలగటం లేదా భారత్, బ్రెజిల్కు చోటు కల్పించేందుకు ఆ కూటమి G10 గా విస్తరించాల్సిన పరిస్థితి వస్తుందని బ్రిటన్కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ CEBR సంస్థ అంచనా వేసింది. 2019 నాటికి కామన్వెల్త్ దేశాల కూటమిలో బ్రిటన్ను వెనక్కి నెట్టి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని CEBR సంస్థ పేర్కొంది. వృద్ధి రేటు దిశలో క్రమంగా పుంజుకుంటున్న భారత్ ఈ శతాబ్దం ద్వితీయార్ధంలో చైనాను కూడా అధిగమిస్తుందని లెక్కకట్టింది. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం, అస్థిరత నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక రంగం మాత్రం సంతృప్తికరమైన పురోగతి సాధించిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హర్షం వ్యక్తం చేశారు. 2015లో దేశ ఆర్థిక పరిస్థితిపై పీటీఐ ముఖాముఖిలో మాట్లాడిన జైట్లీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పటికీ భారత్లో మాత్రం
7 నుంచి 7.5% వృద్ధి రేటు అంచనాతో ముందుకెళ్తోందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్న స్థాయిలో పురోగమించడం లేదన్న ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన మరికొన్ని నెలల తర్వాత వృద్ధి రేటు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది సంతృప్తికరంగా పూర్తవుతోందన్న ఆయన భారత ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కొత్త ఏడాదిలో మరిన్ని సంస్కరణలు కొనసాగిస్తామని చెప్పిన జైట్లీ జీఎస్టీ అమలు, ప్రత్యక్ష పన్ను హేతుబద్ధీకరణ, మెరుగైన వ్యాపార అనుకూల వాతావరణం సృష్టించడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.